మొన్న నెల్లూరులో చేపల పులుసు చంద్రబాబు పులిహార స్కిట్ చూసాం మనం. జబర్దస్త్ని మించి రక్తి కట్టించేటటువంటి కార్యక్రమం చేశాడు. నిన్నటి చూస్తే తునిలో తాటికల్లు తీయగుంది పుల్లగుంది అనేటటువంటి నాటకం చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఆయన ప్రతి నెల 1వ తారీఖు వస్తే ఒక 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఒక స్కిట్ వేస్తూ ఉంటాడు. నిన్న తునిలో ఆ స్కిట్ని పండించాలని చూశాడు కానీ తాటికల్లు తాగుతూ తాటికల్లు తాగినట్టుగా నటిస్తూ స్కిట్ వేశాడు. ఆ స్కిట్లో మొత్తం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ముందు కారు దిగుతాడు, ఆయన కారులోనే మైక్ పెట్టుకొని దిగుతాడు, అది కామన్ రెగ్యులర్గా ఉండేటటువంటిదే. సో కింద ఒక ఆయన రెడీగా ఉంటాడు, ఏ స్కిట్కి ఆ స్కిట్ తగ్గట్టుగా ఒకరిని పెడతారు అక్కడ. ఈయన దిగంగానే ఏం పేరు అని అడుగుతాడు వాళ్ళని. ఆయన సింహాచలం అంటాడు. అప్పటికి ఆయనకు ఆల్రెడీ మైక్ పెట్టి ఉంటుంది. ఇది రెగ్యులర్ స్కిట్లో భాగమే. దాని తర్వాత ఆయన ఏంటి విశేషాలు చెప్పంటా ఉంటాడు. అక్కడ కామన్గా వాళ్ళు మాకు ఇల్లు లేదు, ఇంకోటి లేదు, ఏం లేకపోతే ఆయన చెప్తారు. సరే ఆయన ఇచ్చేది ఉండవు సచ్చేది ఉండవు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది నెక్స్ట్ వేరే దాంట్లో చూస్తే మనం నెక్స్ట్ ఇంకేం చేస్తాడంటే అక్కడ నమస్కారం అండి అంటూ ఒకళ్ళు వచ్చి వినిపిస్తూ ఉంటారు. ఏంటనంటే 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చేదాన్ని మొబైల్లో ఒక వాయిస్ కాల్ లాగా వస్తుంది అనమాట. దాన్ని వినిపిస్తూ ఉంటారు. వినిపించినప్పుడు దాంట్లో ఏముంటుంది, ఆత్మగౌరవంతో బతకడానికి, ఆత్మగౌరవంతో జీవించడానికి 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు మీకు ఇస్తున్నాడు అని చెప్పి. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? నీ డబ్బులు కాదు, అది ప్రజలకు సంబంధించినటువంటి ట్యాక్సుల డబ్బులు, అదే హెరిటేజ్ డబ్బులు కాదు. 4,000 రూపాయలు ఇచ్చి 4 కెమెరాలు పెట్టి ఏదైతే వీడియో షూట్ చేసి అందరికీ తెలిసేటట్టు చేస్తే ఆత్మగౌరవంతో బతుకుతారా నువ్వు ఇచ్చే 4,000తో? ఏది ఎవరన్నా నలుగురికి తెలియకుండా, ఏదైతే ఎవరికి తెలియకుండా వాళ్ళకి వెళ్ళి ఇచ్చే పబ్లిసిటీ లేకుండా దాన్ని ఆత్మగౌరవంతో అంటారు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఇన్ని కెమెరాలు పెట్టి 4,000 పెన్షన్ ఇచ్చే దగ్గర నువ్వు చేసేటటువంటి షో, మళ్ళీ దీన్ని ఆత్మగౌరవం అంటారా? నెక్స్ట్ చూస్తే గ్రీన్ మ్యాట్ ఉంటుంది అక్కడంతా, అంటే పరదాలు వీళ్ళు అనేవాళ్ళు కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేవాళ్ళు కదా. ఇప్పుడు మరి ఆ రోడ్డు అమ్మటం ఏంటి, పరదాలే కదా. ఆ పరదాలు దాటి ఎవరు రాకూడదు అనమాట. ఎందుకంటే ఈ ఫోటో షూట్లో వాళ్ళందరూ వస్తే మళ్ళీ ఇది రక్తి కట్టదు కదా, అందుకని చెప్పి ఒక్క మనిషి కూడా కనపడ్డా అక్కడ, ఓన్లీ సెక్యూరిటీ వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ చూస్తే అక్కడ ఆ స్క్రిప్ట్ కొంచెం చేంజ్ చేశాడు డైరెక్టర్ ఈసారి. చూడండి, అతనేమో ఏది కల్లుగీత కార్మికుడు రాగానేనో కల్లుగీత దాంతో ఉండదన్నమాట, అది వేసుకొని. ఇక్కడ మాత్రం బాబు గారు పదండి అంటూ దాన్ని అతను కట్టుకొని ఆడికి వెళ్తాడు. సరే ఈయన ఎక్కుతాడని పైకి అనుకుంటే అక్కడ ఇంకోళ్ళని పెడతారు, వాళ్ళ అన్న కొడుకు అంట. సో ఆయన పైకి ఎక్కుతాడు, పైకెక్కి కళ్ళు తీస్తాడు. ఆ కళ్ళు తీసే ముందు ఈలోపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడుగుతాడు, నీ బ్రాందీ షాపుల్లో మీకు 10% మీకు ఇచ్చానో మీకు తెలుసా అని. వాళ్ళు తెలియదు అంటారు. అంతే కదా, బ్రాందీ షాపులు కాదు, కనీసం బెల్ట్ షాపులు కూడా వాళ్ళకి వాళ్ళ మొత్తం తెలుగుదేశం వాళ్ళే, బ్రాందీ షాపులేంది బెల్ట్ షాపులేంది మొత్తం తెలుగుదేశం వాళ్ళే ఏదైతే వాళ్ళ హయాంలో వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి. సో వీళ్ళకేం లేదనమాట ఇక్కడ ఆల్రెడీ ఈ కల్లుగీత కార్మికులకి. సో ఇక్కడ చూస్తే తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీసి అతను దిగుతాడు. దిగి కళ్ళు ఆ బకెట్లో ఉంటుంది. కానీ ఆ బకెట్లో కళ్ళు చంద్రబాబు నాయుడు గారు తాగరు. అక్కడ ఆల్రెడీ ముందే పెట్టి ఉంటుంది, ఏది తాటాకులో కళ్ళు పోసి దాన్ని అటు తీసుకొని వస్తాడు. తీసుకురాగానే అట్లా టేస్ట్ చేస్తున్నట్టుగా నటిస్తాడు, తాగడు. కానీ తీయగా ఉంది, లేదు పుల్లగా ఉంది, మామూలు పొద్దునైతే తీయగా ఉండాలి కదా, మధ్యాహ్నం అయితే పుల్లగా ఉండాలి కదా, ఇప్పుడే పుల్లగా ఉంది ఏంటి అది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏదో రోజు ఏదో కళ్ళు తాగినాలు కూడా ఈ విధంగా తీయగా పుల్లగ గురించి మాట్లాడరు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే మొన్నేమో గ్యాస్ పై వెలిగించకుండా ఏదైతే చేపల కూర, చేపల పులుసు చేపల ఫ్రై వండాడు. సో అది కూడా తినలా, ఒక స్పూన్ అన్నం తిన్నట్టుగా నటించాడు. ఈరోజు తాటికాకులో తాటి కళ్ళు తాగుతున్నట్టుగా ఫోటోలకి వీడియో షూట్ ఇచ్చాడు, కానీ తాటి కళ్ళు తాగల. ఫైనల్గా ఏంటంటే 1 కోటి రూపాయల బొక్క. ప్రతిరోజు ఈ స్కిట్లు ఈ 2 సంవత్సరాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఒక్కడు కూడా చేసింది లేదు. ఇంక ఈ డ్రామాలు దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎందుకు ఈ డ్రామాలు ఆడి ఏదైతే ప్రజలను మభ్యపెట్టాలని చూస్తామని చెప్పి ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని చూసి అసహ్యించుకుంటున్నారనేది మాత్రం క్లియర్గా కనపడతా ఉంది.